కావాలంటే చూడండి, ఆదివారం రోజే వస్తుంటే తగాదులో. కూటానికి పోయేటప్పుడన్నా ముందన్నా వస్తుంది, పోయి వచ్చి ఇంటికి పోయిన తర్వాత అన్నా వస్తుంది. ఎందుకంటే ఆ సన్నిధి ఆశీర్వాదాలు మనకు దక్కకుండా చేయటానికి ముందే గదిలిస్తాడు. రెడీ అయ్యేకాడే గొడవ అయింది. చేసిందే చేసి ఆడేమో టైం అయిపోతుంది, ఆయన ఒకడు ఏమేమో ఒకదెగదు నా కర్మ అంటాడు. ఆమెకు మండిద్ది. కర్మ అనుకుంటా కూర్చోపోతే ఆ పని నువ్వు చేస్తే గొడవ అయిపోతుంది, ఈ పని నువ్వు చేస్తే అయిపోతుంది. ఏయ్, బట్టలు ఉతకాలా, నేను అంట్లు కూడా కావాలా, ఇంక చెప్పి ఏం చేయమంటావు? మరి అన్నీ చేసుకొని వగదేయించుకొని రావాలి కదా అని ఆవిరేగిద్ది. అబ్బా అట్లా అరుసుకోవాకండి మమ్మీ అంటారు పిల్లలు. ఆయన చెప్పండి అని రేగిద్ది. నాకు సౌండ్ ఎక్కువ, నాకు సౌండ్ పొల్యూషన్ ఉంది. నువ్వు హై స్వరంతో మాట్లాడితే మాత్రం నాకు అర్థం చేసుకో. నువ్వు ఏం చేస్తావా, చేతి కొడతావు అంతేగా, చంపుతావా, చంపు, దరిద్రం వదిలిపోయిద్ది, పీడ వదిలిపోయిద్ది. ఈ మందంతటికి చేసి చావన్న రావట్లే నాకు. ఏందో ఎక్కువ మాట్లాడుతున్నాడు, పెద్ద బీదిపోయింది బాధ. ఇకంతే అక్కడ ప్లేట్లు ఆడ బగలగొట్టి ఆమె పోయి గదిలో పండుకుంటుంది. ఇక రా ప్రార్థనకు పోదామంటే నీ మొహం చెల్లదు. రమ్మన్నాడు అనుకో, పో పరిశుద్ధుడా, తన్నావుగా పో, దిక్కుమాలోడా, సిగ్గులేనోడా, ఇక తిట్లన్నీ. ఇక వీనికి మొహం చెల్లదు. అపరాధ భావం స్టార్ట్ అయింది. ఏమి స్టార్ట్ అయింది? అపరాధ భావం స్టార్ట్ అయ్యి పక్కింటోళ్ళు కూటానికి పోతా ఉంటే, ఏం ప్రకాష్ రా పోదాం, మీరు బాగుండి వస్తా, ఏ మొహం పెట్టుకుని వచ్చేది, ఆ పనికి మాలిందేమో నన్ను గల్దిచ్చిద్ది, నేనేమో తన్నాను, ఇప్పుడు పోతేనేమో ఆయనేమో నన్నే టార్గెట్ చేస్తాడు. ఎవరు? నేను కాదు, పరిశుద్ధాత్మ. ఒక్కొక్కడు ఇంటికాడ తన్ను వస్తాడు అని ఇక్కడ వాక్యంలో వచ్చింది. వచ్చినప్పుడు గుడ్డేసుకుంటాడు, నన్నే టార్గెట్ చేశాడని. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఒక్కొక్కడు ఇంటికాడ నానా రభసా చేసి ఎవరినట్టు వచ్చి కూర్చుంటాడని ఇక్కడ నుంచి వాక్యం వచ్చింది. ఇంకేం పోదాంలే అని ఇక ఆ రోజు స్టార్ట్ అయిన యుద్ధం వారమంతా నడుస్తూనే ఉంటుంది. ఇట్లాంటి కుట్రలు చేస్తాడు సైతానుగాడు. అందుకని భార్యాభర్త ముందే చెప్పుకోవాలా, ఈరోజు ఏం వారం, ఎవరి రోజు? దేవుని రోజు. అంతేకాదు మనల్ని సైతానుగాడు టార్గెట్ చేసే రోజు. కాబట్టి నన్ను రెచ్చగొట్టద్దు ముందే చెబుతున్నా, నువ్వు కూడా నన్ను గల్దించొద్దు ముందే చెబుతున్నా అని అనుకుంటాను. మళ్ళీ అనుకునేరు ముందు చెప్పుకొని నువ్వు జాగ్రత్త అని కూడా అనుకోవచ్చు. అటు ముందే చెప్పుకొని పిల్లలు కూడా చెప్పుకొని చక్కగా పరిశుద్ధంగా తయారై అలర్ట్గా ఉండి దేవుని సన్నిధిలో కనబడుటలో మనం తీవ్రంగా ఉండాలి. అది కూడా సగం కూటమైనా కాదు, ఫస్ట్ పాట మొదలు పెట్టక ముందే నేను కూర్చోవాలన్న తపన ఉండాలి. ముందుగా నేను నా తండ్రి సన్నిధిలో ఉండాలి, ఛాన్స్ ఉంటే అంత పరిచర్య చేయాలి అనే తపన ఉండాలి. దేవుని సన్నిధిని ప్రేమించాలి. ఓకేనా? దేవుని మాటలు తీవ్రంగా తీసుకొని దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడినందునే భక్తులు గొప్పవాళ్ళు అయ్యారు. దేవుని సమయాన్ని ఏం చెప్పాను? 3, దేవుని మాటను గౌరవించండి, పాయింట్ నెంబర్ 1. 2, దేవుని ధనమును గౌరవించండి, దాని విషయంలో తీవ్రంగా ఉండండి. 3వది, దేవుని సమయమును గౌరవించండి. 4వది, దేవుని సన్నిధిని గౌరవించండి. అయిపోయింది.